హలో ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ ఆ రోజు నుంచే అమలు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా వీడియోని కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలకమైన గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వార్తా సమాచారము, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో ప్రతి ఒక్కటి మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చూసుకున్నట్టయితే కొత్త బడ్జెట్ అనేది శ్రీకారం అయితే చుట్టడం అయితే జరిగింది. ఈ కొత్త బడ్జెట్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరీక్షణ అని చెప్పుకోవచ్చు. ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న ఒక కీలకమైన అంశం డిజిటల్ హెల్త్ కార్డుకు సంబంధించి, అంటే నగదు రహిత సంబంధించిన చికిత్సలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాష్లెస్ ట్రీట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నగదు రహిత చికిత్సకు సంబంధించి డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేసేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సానుకూలంగా స్పందించి దీనికి సంబంధించిన బడ్జెట్ అనేది రూపొందించడం అయితే జరిగింది. దాదాపు 421 ఇన్కాప్లెస్ సంబంధించి హాస్పిటల్స్ సంబంధించి ప్రైవేట్ హాస్పిటళ్ళు కానీ, అదేవిధంగా 1900 పైగా వ్యాధులకు సంబంధించిన చికిత్సలన్నీ కూడా ఇందులో నిక్షిప్తమైతే చేయడం అయితే జరిగింది. దాదాపు 1998 చికిత్సలు, వ్యాధులకు సంబంధించిన చికిత్సలు, వీటితో పాటు కొన్ని ప్రైవేటు హాస్పిటల్ కూడా నగదు రహిత చికిత్సలను కూడా సగటు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విధంగానైతే డిజిటల్ హెల్త్ కార్డులను త్వరలోనే మంజూరు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న ఈ యొక్క డిజిటల్ నగదు రహిత హెల్త్ కార్డుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్న సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక బడ్జెట్ను కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం. అయితే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముందుగా చెప్పినట్లు వారి యొక్క డిఎన్ఏ సర్వెంట్స్ విషయంలో కానీ, వారి యొక్క జీతాల విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా భారీగా పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. మనం గత వీడియోలో చూసుకున్నట్లయితే డిఏను 61% పెంచడం వలన దాదాపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి 58% నుండి దాదాపు 61%గా డిఏ అనేది భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. వీటితో పాటుగా పెన్షన్లను కూడా పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం. అయితే పెన్షన్ సంబంధించి, పిఆర్సీ సంబంధించి, అదేవిధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సంబంధించి, ఇంటర్మ్ రిలీఫ్కి సంబంధించి, సగటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క సమాచారాన్ని మీకు సేకరించి అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితేనే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకుంటే తప్పకుండా అయితే మర్చిపోకండి. వాతావరణ పరిస్థితులు కానీ, అదేవిధంగా ప్రజలకు ప్రతి ఒక్కటి ఉపయోగపడే విషయాలు ఎన్నో మీకు వివరాలు అందించడమే లక్ష్యంగా ఆ యొక్క ఛానల్ అయితే మొదలుపెట్టడం అయితే జరిగింది. కాబట్టి ఈ రోజు అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది డిజిటల్ హెల్త్ కార్డు సంబంధించి. ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సగటు ప్రభుత్వ ఉద్యోగి డిజిటల్ హెల్త్ కార్డులు, దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు వివరాలు అందించేయడం అయితే జరుగుతుంది. వీడియో కూడా అందరూ కూడా